మన హిందూ ధర్మంలో ఒకరికంటే ఎక్కువ భర్తలను కలిగి ఉండడం ఒక పెద్ద తప్పులా పరిగణించబడుతుంది. ఇప్పటికీ వేల సంవత్సరాల క్రితం ద్రౌపది మహాభారత సమయంలో 5 పురుషులను పెళ్లి చేసుకుంది. అయితే ద్రౌపది 5 పురుషులను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ద్రౌపది తన 5 భర్తలతో భార్య కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చింది అన్న ప్రశ్న చాలా మందిలో వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ద్రౌపది గురించి తెలుసుకోవాల్సిన అనేక రహస్యాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ద్రౌపది గురించి అన్ని రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని అర్థమవుతాయి. నచ్చితే లైక్ చేయండి. అలానే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం ప్రకారం ద్రౌపది పుట్టక ముందు ద్రౌపది తండ్రి ద్రుపదుడు అలానే ద్రోణాచార్యుడి మధ్యలో పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గురువు ద్రోణాచార్యుడు ద్రుపదుడిని ఓడించి తన రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఆక్రమించాడు. యుద్ధంలో ఓడిపోయిన ద్రుపదుడు కొడుకును కనాలన్న ఆలోచనతో అలానే గురు ద్రోణాచార్యుడిపై ప్రతీకారం తీర్చు పెద్ద యాగం నిర్వహించాడు. ఆ సమయంలో అగ్నిపీఠం మధ్యలో నుంచి కొడుకుతో పాటు ఒక అందమైన కన్య కూడా కనిపించింది. ఈ అమ్మాయి రంగు చామని ఛాయ, కళ్ళు కమలంలా ఉన్నాయి. బ్రాహ్మణులు ఆ దివ్యమైన అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, అలానే కృష్ణుని వర్ణంతో ఉంది కాబట్టి తన పేరు కృష్ణ అని అన్నారు. ఫ్రెండ్స్, ద్రౌపది ద్రుపదుడి కుమార్తెగా జన్మించినందువలన ఆమెకు ద్రౌపది అనే పేరు వచ్చింది. ద్రుపదుడికి ద్రోణాచార్యుడి పట్ల విపరీతమైన ద్వేషం ఉండేది. అందుకే చిన్నప్పటి నుండి కూడా ద్రౌపది మనసులో ఈ ద్వేషాన్ని కలిగించాడు. ద్రౌపది కూడా ద్రుపదుడులాగే ప్రతీకార జ్వాలలతో రగిలిపోతూ ఉండేది. ద్రోణాచార్యుడు తన తండ్రికి చేసిన అవమానం గురించి ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా రకాల ఉపాయాలు ఆలోచించేది. కానీ ద్రోణాచార్యుడు హస్తినాపురం రాజ్యం యొక్క రక్షణలో మునిగిపోయాడు. ద్రోణాచార్యుడిని ఓడించడానికి ద్రుపదుడికి ఒక శక్తివంతమైన కూటమి అవసరం. కాబట్టి ద్రౌపది వివాహ యోగ్యురాలైనప్పుడు ద్రుపదుడు ద్రౌపది స్వయంవరం ఏర్పాటు చేశాడు. ధర్మస్థాపనకు అర్జునుడితో ద్రౌపది పెళ్లి అవ్వడం అవసరం. ఇది కృష్ణుడికి బాగా తెలుసు. అందుకే ద్రౌపది స్వయంవరం కంటే ముందు ద్రుపదుడి ఇంట్లో నివసించేవాడు. ఈ సమయంలోనే ద్రౌపది కృష్ణుడికి మంచి స్నేహితురాల్లాగా మారిందని చెప్తూ ఉంటారు. ఒకానొక సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని పెళ్లాడాలన్న ఆలోచనని కూడా వ్యక్తపరిచింది. శ్రీకృష్ణుడు అంగీకరించలేదు. తన లక్ష్యానికి పూర్తిగా అంకితమైన స్త్రీని మాత్రమే తను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. సమయంలో ద్రౌపదిని ప్రసన్నం చేసుకునేందుకు నువ్వు గొప్ప స్త్రీవి, నీలాంటి గొప్ప స్త్రీకి నేను అర్హుడిని కాదు అని చెప్పాడు. ద్రౌపది స్వయంవరం సమయంలో 5 పాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు బ్రాహ్మణ వేషంలో వనవాసం చేస్తూ ఉన్నారు. వారు తమ తల్లితో ఒక పేద కుమ్మరి ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. అలానే భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నారు. ద్రౌపది స్వయంవరం జరుగుతున్న సమయంలో 5 పాండవులు కూడా భిక్షాటన చేయడానికి బయలుదేరారు. అప్పుడే వారికి ద్రౌపది స్వయంవరం గురించి తెలిసింది. అప్పుడు అర్జునుడు తన సోదరులకు తను స్వయంవరంలో పాల్గొనే కోరికను వెల్లడించాడు. అప్పుడు 5 పాండవులు బ్రాహ్మణ రూపంలో స్వయంవరానికి హాజరయ్యారు. స్వయంవరంలో ఉన్న షరతుల ప్రకారం పైన తిరుగుతున్న చేప కంటి వైపు బాణాన్ని సంధిస్తే వారి మెడలో ద్రౌపది దండ వేస్తుంది. అలానే పెళ్లి చేసుకుంటుంది. అర్జునుడు చేప కన్నును ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ద్రౌపదిని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నప్పుడు ద్రౌపదిని వివాహం చేసుకున్నప్పుడు ద్రౌపది 5 అన్నదమ్ముల భార్య ఎలా అయింది అని ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. నిజానికి అసలేం జరిగిందంటే అర్జునుడు ద్రౌపది అలానే మిగిలిన పాండవులతో కలిసి ఇంటికి వచ్చినప్పుడు కుంతి ఆ సమయంలో వంట చేసుకుంటుంది. అర్జునుడు తలుపు దగ్గర నిలబడి కుంతితో ఇలా అన్నాడు, మాత, ఒక్కసారి మీరిలా చూడండి, నేను మీకోసం ఏమి తెచ్చానో. ఇప్పుడు కుంతి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఏది తెచ్చుకున్నారో అది 5 పంచుకోండి అని అంటుంది. ఇక్కడ కుంతి తప్పులేదు. ఎందుకంటే రోజంతా భిక్షాటన చేసిన తరువాత 5 అన్నదమ్ములు కూడా వారు తెచ్చుకున్న ఆహారాన్ని కుంతి ముందు ఉంచుతారు. దాన్ని కుంతి సమానంగా అందరికీ పంచేది. అందువల్లే రోజులాగే అర్జునుడు ద్రౌపదిని ఇంటికి తీసుకుని వచ్చి, చూడు మాత, నీకోసం ఏమి తెచ్చామో అని అన్నాడు. ఆ సమయంలో కుంతి ఇంటి పనుల్లో బిజీగా ఉంది. అందుకే నువ్వేం తెచ్చినా కూడా 5 అన్నదమ్ములు సమానంగా పంచుకోండి అని వెనక్కి తిరిగి చూడకుండా చెప్పేసింది. అయితే పాండవ సోదరులందరూ కూడా తమ తల్లి నోటి నుండి ఈ మాట విని ఆశ్చర్యపోయారు.
ఒకసారిగా అంతటా నిశ్శబ్దంగా ఉండేసరికి కుంతి వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు తను చేసిన తప్పును గుర్తించింది. ద్రౌపదికి ఎటువంటి విపత్తు రాకూడదని, అలానే తను చెప్పిన మాట అబద్ధం కాకూడదని ఏదైనా పరిష్కారం ఆలోచించమని తన పెద్ద కొడుకైన ధర్మరాజుకు చెప్పింది. అయితే దీనికి ధర్మరాజు కూడా ఎటువంటి పరిష్కారం చెప్పలేకపోయాడు. అయితే పాండవులు తమ తల్లి మాటను గౌరవించి ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదే విషయం ద్రుపదుడు తెలుసుకున్నప్పుడు చాలా కలత చెందాడు. ద్రుపదుడి చింతను తొలగించడానికి మహర్షి వ్యాసుడు ద్రౌపది యొక్క పూర్వజన్మ గురించి ద్రుపదుడికి చెప్పాడు. మహర్షి వ్యాసుడు ద్రుపది పూర్వజన్మలో ఒక ఋషికన్య అని, అందంగా ఉండడంతో పాటు సద్గుణాలు కలిగి ఉందని, పూర్వజన్మలో ఆమె చేసిన పనుల వల్ల ఆమెకు వివాహం కాలేదని ఆయన చెప్పారు. అందుకే ద్రౌపది పరమశివుడు గురించి కఠోర తపస్సు చేసింది. ఈ తపస్సుకు ప్రసన్నమైన శివుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ద్రౌపది తన కోరికలన్నీ ఒక వరంలో తీరవని భావించింది. అందుకే ఆమె తెలివిగా ఒక వరాన్ని కోరుకుంది. ద్రౌపది పరమశివుడితో ఈ విధంగా అంటుంది: ఓ ప్రభు, నేను గొప్ప ధర్మం తెలిసినవాడు, అత్యంత శక్తివంతుడు, ఏ జ్ఞానంలో అయినా నైపుణ్యం కలవాడు, నృత్యం గురించి తెలిసినవాడు, అత్యంత సుందరమైన వాడిని వివాహం చేసుకుంటానని చెప్పింది. ద్రౌపది తన చాతుర్యాన్ని చూపిస్తూ ఈ తెలివైన కోరిక కోరింది. ద్రౌపది మనసులో ఏముందో పరమశివుడికి అర్థమయ్యింది. కానీ తను ముందుగానే వాగ్దానం చేశాడు. పరమశివుడు ద్రౌపదితో ఇలా అంటాడు: నీ తెలివి నాకు అర్థమయ్యింది, అందుకే వచ్చే జన్మలో నీకు ఒకరు కాదు 5 భర్తలు లభిస్తారు అని చెప్తాడు. అది విన్న ద్రౌపది ఆందోళన చెంది మహాశివుడిని ప్రార్థిస్తుంది: ఓ ప్రభు, మీ దయ వల్ల నాకు ఒక భర్త మాత్రమే చాలు అని అంటుంది. అప్పుడు పరమశివుడు: నా వరం వృధా కాదు, అందుకే నీవు 5 భర్తలను పొందుతావు. ఆ పరమేశ్వరుడి వరంతో ద్రౌపది ఈ జన్మలో 5 భర్తలను పొందింది. కథ విన్న తరువాత ద్రుపదుడు ద్రౌపదిని 5 అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించాడు. 5 అన్నదమ్ములను పెళ్లి చేసుకోవడానికి ద్రౌపది ఇంకా సిద్ధంగా ఉండదు. పాండవులంతా కూడా వేరే భార్యలను వివాహం చేసుకోవచ్చని, కానీ రాణి పదవి మాత్రం ద్రౌపదికే ఉండాలి అన్న షరతుతో అంగీకరించింది. ద్రౌపది యొక్క ఈ షరతును అంగీకరించడానికి పాండవులు సిద్ధంగా ఉన్నారని చెప్తారు. మొదట పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజును ద్రౌపది పెళ్లి చేసుకుంది. ఆ రోజు రాత్రి ధర్మరాజుతో తన భార్య కర్తవ్యాన్ని నిర్వర్తించింది. తరువాత రోజు భీముడితో ద్రౌపదికి పెళ్లి అయింది. ఆ రోజు రాత్రి ఆమె భీముడితో తన భార్య కర్తవ్యాన్ని నిర్వహించింది. ఈ విధంగానే ద్రౌపది మిగిలిన అన్నదమ్ములను కూడా పెళ్లి చేసుకుంది. అలానే భార్య కర్తవ్యాన్ని నిర్వహించింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మొదట ద్రౌపది ధర్మరాజును పెళ్లి చేసుకుని తన భార్య కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు మిగిలిన అన్నదమ్ములతో పాటు తన భార్య కర్తవ్యాన్ని ఎలా నిర్వహించగలిగింది? ద్రౌపది ప్రతిసారి కూడా తన భార్య కర్తవ్యాన్ని నిర్వహించగలిగింది. ఎందుకంటే ద్రౌపది వేదవ్యాసుడి దగ్గర నుండి జీవితాంతం కన్యత్వం అంటే బ్రహ్మచర్యాన్ని వరంగా పొందింది. అందువల్ల ద్రౌపది పాండవులలో ఒకరితోటి భార్య కర్తవ్యాన్ని నిర్వహించిన తర్వాత రెండో పాండవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె కన్యగా మారిపోతుంది. అలా ఆమె తన భార్య కర్తవ్యాన్ని నిర్వహించేది. 5 పాండవులకు వివాహమైన తర్వాత ఒకరోజు నారద మునీంద్రుడు అక్కడికి వచ్చాడు. పాండవుల యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి చాలా దుఃఖించాడు. రాజు అలానే మిగిలిన పాండవులకు ద్రౌపది ఒక భార్య, ఆమెతో ఎంత సమయం గడపాలి అనేది ఒక ప్రణాళిక చేసుకోండి అని చెప్తాడు. రాజు మా 5 పాండవుల్లో ద్రౌపది వల్ల ఎటువంటి గొడవ జరగదని, భవిష్యత్తులో ఎప్పుడు రాదు అని మీ మాటలను నేను గౌరవిస్తాను. కాబట్టి ఈ రోజే నేను ద్రౌపదితో ఎవరు ఎంత సమయం గడపాలి అన్నదానికి ప్రణాళిక రచిస్తాను అంటాడు. నారద మునీంద్రుడు వెళ్లిపోయిన తరువాత అందుకే ద్రౌపది ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాండవులతో ఉండాలి అని చెప్తారు. ధర్మరాజు ప్రతి సంవత్సరం ద్రౌపది పాండవులలో ఒకరితో మాత్రమే ఉంటుంది అంటాడు. ద్రౌపది ఒక పాండవులతో గదిలో ఉన్నప్పుడు మిగిలిన పాండవులు బయట ఉండాలి. మిగిలిన పాండవులు ఎవరు ఆ గదిలోకి ప్రవేశించకూడదు. ఒకవేళ ఎవరైనా పాండవులు ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే 1 సంవత్సరం పాటు అడవిలో బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేటి కాలంలో చిన్న పెద్ద తేడా తెలియదు, కానీ ద్వాపర యుగంలో ప్రతి మనిషి తమ పెద్దవాళ్లను అలానే వారి మాటలను చాలా గౌరవించేవాళ్ళు. ఓకే, ఈ 5 పాండవులు కూడా ధర్మాన్ని పాటిస్తూ పెద్దవాళ్ళు చెప్పే మాటను వింటూ ఉంటారు. దానికి
ద్రౌపది పాండవులను ఎందుకు ఎలా వివాహం చేసుకుందో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.